నేను కవిత పిఆర్ పనిలో బిజీగా ఉన్నాం రా. పెట్టే. ఏం రా రాజుగారు, ఏం కథ? ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ అండి. కోహ్లీ 6 కొట్టి అనుష్క శర్మను చూస్తాడని 100 పౌండ్లు పెట్టి కాసా. రీప్లే కూడా బెట్టింగ్లు కడుతున్నారు అయ్యాలి రేపు. రీప్లే మ్యాచా? నీలాంటి అవలగాళ్ళు ఉండబట్టే ఈ తెలంగాణ కొడుకులు మనల్ని 200 years. Hey Aditya, I'm glad you're here. లండన్లో బెస్ట్ ఆర్కిటెక్చర్ ఆఫీస్, వెంటబడి ఉద్యోగం ఇచ్చిన బాస్, నా కోసం వెయిట్ చేస్తున్న ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. జస్ట్ వాట్ ఐ వాంట్. లైఫ్ ఇస్ పర్ఫెక్ట్, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు. Hey Aditya, come over here. I would like to introduce you to the site manager. చిన్న ఆవరా, ఇంకా సైట్ మేనేజర్ మస్తున్నది కదా. నీకు ముందే తెలుసా? తెలుసా, నేనే కదరా నీకు సెట్ చేసింది. నీకు చెప్తే నువ్వు బావా, నీకు చెప్పలేరా. మ్యాటర్ ఏంటంటే నువ్వు సింగిల్ ఉన్నావు, ఆ పిల్ల కూడా సింగిల్ ఉంది. మీరిద్దరు మింగిల్ అయ్యారనుకో లోక కళ్యాణం అవుతుందని అనుకున్నా. ఏమంటావు? ఏంటి బాబు బ్యాట్ తీశారు? క్రికెట్ గానీ ప్లాన్ చేశారా? మెంటల్ గా అంతా బాగాలేదు. నువ్వు ఉన్నావుగా. పాడన్ మీ ఏంటిది? బ్యాట్ కింద పెట్టండి. ఏం చెప్తున్నాను కింద పెట్టండి. పెట్టరా. కింద పెట్టమంటే కింద కొట్టాడేంటి? ఆదిత్య చంపేనా అండి, ఏదైనా వస్తే నేను చూసుకుంటాను, వదలొద్దండి. బాబు కవిత, నా రూమ్ ఎక్కడ? వర్ష, రవి అన్న, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అరే వర్షారా, నాటకాలు ఆడుతున్నావా? తనే రమ్మని సైట్ మేనేజర్. అరే అమ్మ తోడురా, నిజం చెప్తున్నా. నేను ఆ సైట్ మేనేజర్ అంటే ఎవరు అమ్మాయి అనుకున్నా కానీ వర్ష అనుకోలేదురా. కసంసే చెప్తున్నారా, మజాకులు ఆడతలేను. వెయిట్, మీ అందరికి ఒకరికొకరు ముందే తెలుసా? ఏహే ఆగు, నువ్వు ఒకదాని. హైదరాబాద్ వర్ష గీమెనే. వాట్? తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? అంటే సైట్ మేనేజర్ మన ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటే మన జాబ్స్ సెక్యూర్డ్ గా ఉంటాయని రవి చెప్పాడు. ప్లీజ్ రా, ఓపిక లేదురా, ఇంకోలేరా. తను ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అది వాట్ ఇస్ దిస్ కవిత? నా పార్టీకి నేను హోటల్లో దిగితే బలవంతంగా రూమ్ వెకేట్ చేయించి ఇక్కడికి తీసుకొచ్చా. ఇప్పుడేంటి న్యూసెన్స్? కవిత, వర్ష, మర్యాదగా చెప్తున్నాను, తను ఇక్కడి నుంచి పంపకపోతే మీ బాబు దగ్గరికి నిన్ను పెళ్లి చేసుకుంటాను చెప్తా, నీ తిక్క కుదురుతుంది. అది బాగా బావా గదేంద్ర పెళ్లి చేస్తాను కదరా, మళ్ళేంద్ర ఇట్లా ప్లేట్ ఫిరాయించడం, దాన్ని నీకు చెల్లించేద్దాం అనుకుంటే నువ్వు నాకు చేస్తావరా? అన్యాయం. నాళ్ళకి కరెక్ట్ పొజిషన్ లో కూర్చున్నావురా. ఈ అమ్మాయి ఎవరమ్మా? వర్ష అని చెప్పాను కదా నాన్న. నమస్తే అంకుల్. నమస్తే. ఎవరమ్మా? హైదరాబాద్. మీ నాన్నగారు ఊరు? మువ్వలపాలెం. మువ్వలపాలెం, అక్కడంతా మనోళ్ళే. మీ ఇంటి పేరు? చచ్చాంపు, పులిహోర కలిపేస్తాడుగా. పక్కిళ్ళు ఎవరితో అనుకుంటున్నావు? ఎవరితో అంకుల్? మందే. మీదేనా? నాన్న మనోళ్ళే. మీ ఇంట్లోనట బాబు. ఓ రకంగా మనకు చుట్టాలు అవుతారు.
రమ్మా అలసిపోయినట్టున్నాం రా, లోపల రా. ఏనా ముక్కలు బాగా ఎగాయా? ఫ్రెష్ మటను బాగుంటుంది. రే రాజు ముక్కేరా. ఎలా బలిసిందా? పచ్చి ముక్కేసావు. మరి ఏ మొక్క కావాలో చెప్పాలి కదండి. నేను చూస్తున్నాను, నీకు రోజు రోజుకి ఎక్కువైపోతుంది. నాన్న వర్ష, ఏమా నా కోసం ఏదో వండి తెచ్చినట్టున్నావు? మీ అందరి కోసం చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేశాను. వావ్, లుక్స్ డెలిషియస్. పాపా మన వాళ్ళ పద్ధతులు వంటలు మన వాళ్ళకే చేతావు. నాన్న కేకు మన వాళ్ళు చేసింది సూపర్. నువ్వు ఖచ్చితంగా తినాల్సిందే. అంకుల్ 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 నాకు చాక్లెట్ అంటే ఇష్టం ఉండదు. బాబు అరే అది బాబు ఆగు. రేయ్, అది 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 వెయిట్, అది 1 sec మాట్లాడాలి ప్లీజ్. అది వెయిట్. సారీ మేట్. అది ప్లీజ్. అప్పుడెప్పుడో గొడవ పడ్డాం, విడిపోయావు. ఇట్స్ ఓవర్. నాకు ఇబ్బందిగానే ఉంటాయి, బట్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ అన్నీ మర్చిపోయి ఇద్దరం ఫ్రెండ్స్గా ఉండలేమా? అంటే ఎంతో మంది బ్రేకప్ తర్వాత కూడా ఫ్రెండ్స్గా ఉంటున్నారు ఇన్ ద సేమ్ వే. నాకు లైఫ్లో నచ్చినవి రెండు. ఒకటి చాక్లెట్స్, రెండు నువ్వు. ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్. పోయి పని చూసుకో. యూ హ్యావ్ నో ఆప్షన్. అది ఇంట్లో లేదా నీ ఫ్రెండ్స్ దగ్గర నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయి, కానీ రేపటి నుంచి ఓకే ఆఫీస్. అండ్ రిమెంబర్, ఐ యామ్ యువర్ సుపీరియర్. యూ హ్యావ్ టు రిపోర్ట్ టు మీ. అప్పుడేం చేస్తావు? ఏంటిది? నా రెసిగ్నేషన్ లెటర్. వాట్? వై? నీ కింద పనిచేయడం నాకు ఇష్టం లేదు. యూ స్టిల్ హ్యావెంట్ చేంజ్ టు బెట్ ఆదిత్య. ఇప్పటికీ ఆలోచించకుండా ఆవేశంలో డెసిషన్స్ తీసుకుంటున్నావు. సిచ్యువేషన్ తగ్గట్టు క్యాలిక్యులేటెడ్గా డెసిషన్ తీసుకున్నా ఇంకా చేతకాలే. వాట్ టు డూ? ఫైన్, అలా యాక్సెప్ట్ రెసిగ్నేషన్ లెటర్. మీ ఫ్రెండ్స్కి చెప్పావా? వాళ్ళకి నేను ఎంత చెప్తే అంత. ఎక్కువ లేట్ చేయకుండా సామాన్యం సర్దేసుకున్నాండి. క్విక్. బా ప్లీజ్ బా, ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం. లెట్స్ డిస్కస్ వన్స్. ఏయ్ డిస్కషన్ లేవు, పదండి. లేట్ అవుతుంది, అది పదండి. అది లిసన్, సిట్, ఒక్కసారి డిస్కస్ చేద్దాం. బాబా ఆవేశపడకండి, కూల్. ఇప్పటికిప్పుడు ఉన్న జాబ్ వదిలేసి బయటకు వెళ్తే ఎటూ కాకుండా పోతాం. రే బావా, ఏంట్రా తను? కరెక్ట్ బావా, ఈ టైంలో జాబ్ అంటే ఇంపాసిబుల్. అసలే ఈ ఎదవకి నాన్న ముందు మార్క్స్ తక్కువ, దానిపైన జాబ్ లేకపోతే వీడితో పెళ్ళంటే చెప్పు తీసుకుని కొడతారు. కానీ నాకు దాని కింద పనిచేయడం ఇష్టం లేదు. ఎవరండి ఆవిడ కింద పని చేస్తుంది? మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం, ఆవిడ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. టెక్నికల్ గా ఆవిడే మన కింద పని చేస్తుందండి. కానీ అలా అనుకోలేను రాజుగారు. అలా అనుకోకపోతే మనం పని చేయలేమండి. ఎంపైర్ నచ్చలేదని బ్యాటింగ్ చేయటం మానేస్తామా? ఇన్విజిలేటర్ నచ్చలేదని ఎగ్జామ్ రాయటం మానేస్తామా? ఇది అంతే. కానీ నేను తనతో మాట్లాడలేను. నేను మాట్లాడతానండి, నేనున్నా కదా. ప్లీజ్. మా ఆదిత్య బాబు రాజీనామాను ఉపసంహరించుకున్నారు. చా, ఎందుకు? అంటే మేమంతా హై లెవెల్ మంతనాలు జరిపి ఒప్పించాం. బుద్ధిగా పనిచేస్తాడా? మాట కూడా రానివ్వడు, వెరీ టాలెంటెడ్. మరి పొగరు? అంటే అది తగ్గిపోద్ది స్లోగా. ఎంతసేపు అండి తొక్కల మీటింగ్? ఏం అవసరం లేదు, రండి. రమాప్రభా, లైఫ్ రా. ఎంతసేపు బతిమాలి అలా దాన్ని? ఎవడండి బతిమలాడేది? అడుక్కుంటున్నా. ఏ ఈ ఉద్యోగం కాకపోతే మాకు వేరే దిక్కు లేదు. మీ టాలెంట్కి మిమ్మల్ని నెత్తన పెట్టుకోవాలి. మీరు కాదంటే రొయ్యల చెరువు అమ్ముకోవాలి. మీ రేంజ్ ఏంటో పవర్ ఏంటో చెప్తున్నా. మా దరిద్రాన్ని అర్థం చేసుకోమంటున్నా. అప్పటికీ ముందుకేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా. సర్లే, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను ఆదిత్య రెసిగ్నేషన్ రిజెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మొత్తానికి భయపెట్టి ఒప్పించేశాను. థ్యాంక్స్ చెప్పుకోండి. వీడు ఓవర్ యాక్షన్. గాడి పోయి కాలు పట్టుకున్నాడు, వీడికి వచ్చి పోజు కొడుతున్నాడు. నమ్మండి. పోన్లే, అట్లీస్ట్ నీ ఫ్రెండ్స్ గురించి ఆలోచించా. నాకు మరి నీ అంత సెల్ఫిష్గా ఆలోచించడం రాదు. నువ్వు రాజుగారు దాంట్లో ఉన్నాడు బావా.
నేను కవిత దీంట్లో ఉంటాం, వర్ష సుపీరియర్ కాబట్టి దాంట్లో ఉంటుంది. ఓకేనా? కరెక్టే బా. నేను నువ్వు రాజుగారు దాంట్లో ఉంటాం, కవిత అందులో ఉంటుంది. తను గడ్డి మీద పడుతున్నా నాకు పర్లేదు. ఇట్స్ ఓకే, నువ్వురా. సో దిస్ ఇస్ యువర్ సైట్. హైవేస్ లేకుండా సైట్లోకి ఎంటర్ అవ్వకూడదు, హెల్మెట్ లేకుండా వర్క్ చేయకూడదు, అండ్ నాకు చెప్పకుండా బయటకు వెళ్ళకూడదు. అండర్స్టూడ్? సాఫ్ట్వేర్ కన్స్ట్రక్షన్ దిగితే ఇలాగే ఉంటుంది పెంట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆది విష్ చేసావా? లేదు, మర్చిపోయినట్టున్నాడు. గుర్తుపెట్టుకోవడం కదా నా గాంధీ జయంతి. Oh, what a lovely day. Hey, hi, Varsha. Happy birthday. హే థ్యాంక్స్. వావ్ రవి, నాట్ బ్యాడ్. నీకెలా గుర్తుంది? పిచ్చి మొక్కమా, నీ బర్త్డేనే గుర్తున్నది, ఇక వర్ష దేడా గుర్తుంటుంది? మరి రాత్రి మీరు చెప్పింది కాబట్టి గుర్తున్నది. అట్లా చూస్తాం రా, రాత్రి చెప్పినావు కదా. ఈ టోల్ నేను కాక ఇంకెవ్వరూ లేనే లేరు, నీ పుట్టిన రోజు వేడుకలో పాడేవారు. హ్యాపీ బర్త్డే వర్ష గారు. థ్యాంక్ యూ రాజు గారు. చూసారా, ఇప్పటి వరకు అందరూ జస్ట్ హ్యాపీ బర్త్డే చెప్పుంటారు, కానీ నేను పాట పాడే కేక్ తెచ్చా. కానీ నా బర్త్డే అని మీకెవరు చెప్పారు? రవి చెప్పాడా? రవే, ఆయన ఎందుకు చెప్తాడు, మన ఆదిత్య బాబు. చెప్పండి, ఎవరు చెప్పారు? ఫేస్బుక్ లో చూసా. నేను ఫేస్బుక్లో లేను. రాజుగారు, పోనీ ట్విట్టర్ ఒకసారి ఇది పట్టుకో. ఎందుకు లేవమ్మా, పవన్ కళ్యాణ్ గారు కూడా ట్విట్టర్ లో ఉన్నారు, ఆయన ఫాలో అవడానికైనా ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు కదా. ప్లీజ్ తల్లి, ఒక్కసారి ఆయన చూపులు చూసావా, వీపు గుచ్చుకుంటున్నాయి. అమ్మో వచ్చేసాడు. ఈవిడ బర్త్డేనా బర్త్డే అయ్యాలి ఉందరా బాబు. మీరు ఫ్యాక్షన్ గొడవలు పడి మా కింద పాము పెడతారా నాయన? జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా మనతోనే ఉంటాయి, మోయక తప్పదు. ఏంట్రా బ్యాగ్ వేసుకుని వచ్చారు? జరా లాంగ్ వీకెండ్ కదా, ఇంటికి పోదామని. మరి పని? అది యాక్చువల్గా నాన్న కొంచెం అర్జెంట్ పని ఉందని పిలిచారు. ఎలాగో వర్ష గారి బర్త్డే కూడా ఉంది కదా, పార్టీ ఇస్తానంటేను. మీరున్నమంటే ఉండిపోతాను బాబు. సరే. అది లాంగ్ వీకెండ్ కదా, నువ్వు కూడా రావచ్చుగా. కమోన్ ఆది. పనికి మళ్ళీ ఎదవా. Sorry, sir. అడ్డమైన వాళ్ళకి ఆర్కిటెక్చర్ జాబ్ ఇస్తే అలాగే ఉంటుంది. వాడికి తెలుగు తెలియదు కదా. మనకి తెలుసు కదా, ఇంకా అర్థం కాలేదా? మనల్ని అంది పదా. హే వెళ్దామా? ఓకే. మరి తను పనంట. నేనుంటా. బర్త్డే పార్టీ? యాజ్ అ సైట్ మేనేజర్ వర్క్ జరుగుతున్నప్పుడు నేను ఇక్కడే ఉండాలి. ఓకే.
ఓకే బాయ్. బాయ్ గోవిందా. బాయ్. ఉంటాను తల్లి. ఆది 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 వెయిట్ ఆది ఆది ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తావా? ఇది ఇక్కడ లోకల్ క్యాబ్ సర్వీస్. ఫోన్ చేస్తే ఎక్కడ ఎక్కించుకుంటారు. Looks like we found something. Hey, you looking for some company? Come on, we'll give you a ride. Be cool. Nothing's gonna happen. What the hell? Just jump in. There you go. Hey man, why don't you just go the other way? Just go from here. You don't get it? Why don't you just find your own way out of here? Looks like you wanna fight with me. You wanna fight with me? What the hell's your problem, man? Look here, what's your fucking problem, man? You wanna pick up a fight? What you looking at? Huh? You stop staring at me. You get that? You have no idea who you're dealing with. Hey you, look at me. You're gonna land yourselves into big trouble now. Hey! నా షర్ట్ బటన్ తెంపుతావరా? What? ఈ చేతని కదరా టచ్ చేసింది నా బటన్ని. ఆది ప్రాబ్లం అవుతుంది. స్టాప్. Hands up! Hey you! Hey, stay back! Hey mister, stay back! The guy they started the fight Cool, first. cool, come on, turn it. Officer, he's innocent. Officer, she's lying! They're lying. Those guys tried to misbehave with me and he saved me from them. హే, నా బటన్ తింపడం కొట్టాను. Silent గా ఉండు. బుక్కలో పడేస్తారు. Ma'am, you know this guy? Yes, he's my boyfriend. Stay right there. I'm sorry about the confusion. They don't even know each other. Just stay there. I swear. Yo, trust me, sir. You have no right to speak. Trust me, officer. She's lying. Get down. On the Head ground. down. Yo, hands over the head. ఆది కంగారులో ఏం చెప్పాలో తెలియక బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను. సారీ. ఆది నువ్వు రాకపోయింటే అంతే. థ్యాంక్స్. ఆది, కెన్ ఐ సే సంథింగ్? ఆ రోజు కాలేజ్లో గొడవ తర్వాత నీ ప్లేస్లో ఉండి ఆలోచించాను. తప్పు నాదే. ఐఎమ్ సారీ.
మరి నువ్వెప్పుడైనా నా ప్లేస్లో ఉండి ఆలోచించావా? లేదు, తప్పు నీదన్నావు కదా, ఇంకా నీ ప్లేస్లో నేను ఎందుకుంటా?